హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. సో చాలా మంది స్టూడెంట్స్ రిజల్ట్స్ చెక్ చేసుకుని ఉంటారు. కొంతమందికి మార్క్స్ వచ్చి కూడా రిజల్ట్స్ రాలేదు. వాళ్ళకి సంబంధించిన డిక్లరేషన్ అనేది ఓపెన్ అయింది. సో ఆ డిక్లరేషన్లోకి వెళ్ళి మీ ఐపీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్మిట్ చేయండి. మీ అందరికి కూడా ర్యాంక్స్ వస్తాయి. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి నా క్యాస్ట్ పలానా క్యాస్ట్, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజ్లో ఎక్కడ ఏ బ్రాంచ్ వస్తుంది, సో జస్ట్ చెప్పండి అని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. అయితే మీకు మీరుగా మీ ర్యాంక్ వైజ్ ఎలా చెక్ చేసుకోవాలని నేను చెప్తాను. దానికోసం మీరు మాత్రం కొంచెం సెల్ఫ్ వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకోసం మీరే ఇప్పటి నుంచి సెల్ఫ్ వర్క్ చేసుకోండి. మంచి కాలేజీలో మీకు ఆప్షన్ పెట్టుకోండి, మంచి కాలేజీలో సీట్ తీసుకోండి. మీ ఫ్యూచర్ని మీరే సెటిల్ చేసుకోవాల్సిన మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఒక 3-4 మంత్స్ మాత్రమే ఛానల్ని మీరు ఫాలో అవుతారు కాబట్టి మీకు ఏ అప్డేట్ మిస్ అవ్వద్దు అంటే ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు ఫాలో చేయొచ్చు. సో మీకు ఎంత ర్యాంక్ అయినా రానివ్వండి, లక్షల్లో ర్యాంక్ అయినా రానివ్వండి, ఇండియాలో మిమ్మల్ని గైడ్ చేసే ఏ మెంటర్ అయినా కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని బేస్ చేసుకొని మాత్రమే మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందనేది చెప్తారు. సో మేము మన ఛానల్ నుంచి ఎంసెట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది, పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే మేము 1000 రూపీస్తో మెంటర్షిప్ అనేది చేస్తున్నాము. సో మీలో ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే ఛానల్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యేటప్పుడు ఎంసెట్ మెంటర్షిప్ అని మెసేజ్ చేయండి. సో దట్ మీకు తర్వాత డీటెయిల్స్ చెప్తారు. మీరు మనీ కట్టి జాయిన్ అవ్వచ్చు. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై చేస్తాము. ఎందుకన్నా పెయిడ్ అంటే సో మీకోసం పర్టికులర్ టైం అనేది ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉన్నాయో వాటికి ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి మాత్రం ఇన్కమ్ ఉండదు. సో దట్ ఈ ప్రాసెస్ని మేము స్టార్ట్ చేసాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ప్రతి ఒక్కటి యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీకు తెలియట్లేదు, పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో ఇక విషయానికి వస్తే 2024 అని నువ్వు 2023 వెబ్సైట్ ఎన్ని చూపిస్తున్నావంటే మీకు తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది. కంప్లీట్లీ ఆన్లైన్ సిస్టమ్నే ఉంటుంది. ఇది చాలా బాగా డెవలప్ చేశారు హైయర్ ఎడ్యుకేషన్ నుంచి. ఓకేనా? సో కాబట్టి ఎవరైతే 2024 సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళ ర్యాంక్స్తో ఉన్నారో మీరు కానీ నేను కానీ ఇంకేం మెంటర్ కానీ మీకు 2023 డాటాని బేస్ చేసుకొని మాత్రమే మీకు ఏ కాలేజీలో వస్తుందని చెప్తారు. సో కాబట్టి దాన్ని మీరు ఈజీగా చూసుకోవచ్చు. 2023కి సంబంధించిన కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉంటుంది. సో eapset.she.apt.online.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని ఒక పాయింట్ కనిపిస్తుంది చూడండి. ఓకేనా? ఇక్కడ ఒక కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మీకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఏ కాలేజ్ కావాలని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ కాలేజ్ ఉంటాయి, అన్ని కాలేజ్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ వెబ్సైట్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ కాలేజ్ కావాలి ఏంటి అనేది మీకు మీరు అని చెప్పాను, కొంచెం వర్క్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు మీరుగా కాలేజ్ అనేది ఇందులో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫార్మసీ కాలేజ్లు, టెక్నిక్ అంటే మీకు బీటెక్ కాలేజ్లు, అన్ని కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. ఏవైతే కాలేజీలు ఉన్నాయో సో ఆల్ కాలేజ్ ఒక్కొక్కటి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ చూసాను. సో ఈ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంప్యూటర్ సైన్స్ వస్తుందా లేదా మీకు డౌట్ ఉంటే కంప్యూటర్ సైన్స్ సంబంధించి సబ్మిట్ చేస్తే ఏ స్టూడెంట్స్కి మీకు ఇక్కడ వచ్చింది అని చెక్ చేసుకోవడానికి అవకాశం అని ఇచ్చారు. ఇక ఎంట్రీస్లోకి వెళ్ళి 100 ఎంట్రీస్ చూసుకుంటే ఏ క్యాండిడేట్కి ఏ కోటాలో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు విత్ నేము, దాంతోపాటు జెండర్, క్యాస్ట్ ఏంటి, రీజన్ ఏంటి, కోటా ఏంటి, అండ్ ఫేజ్ 1నా 2నా ఏ ఫేజ్లో ఈ స్టూడెంట్కి సీట్ అలాట్ అయిందని కూడా క్లియర్గా ఈ వెబ్సైట్లో మనకు కనిపిస్తుంది. కంప్లీట్గా మనకు 144 సీట్స్ ఉన్నాయి. 144 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఏ క్యాట్ ద్వారా ఈ కాలేజ్లో మనకు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో. సో ఏ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అనేది క్లియర్గా చూసుకోవచ్చు. అన్న ఇక్కడ అడుగుతారు చాలా మంది, నాకు 33,000 వచ్చింది, నాకు 43,000 వచ్చింది, మేము క్యాస్ట్ వచ్చేసరికి ఎస్టీ లేదా బీసీఈ, సో మా పరిస్థితి ఏంటి, మేము ఏయునా ఎస్వీయునా, సో ఎవరు అనేది చెక్ చేసుకోవడం కోసం ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. అలా మీరు ఒక్కొక్క కాలేజ్కి సంబంధించిన ఓకేనా ఒక్కొక్క కాలేజ్కి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది సెలెక్ట్ చేసుకోండి. అలా నేను దీన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే సో మీరు గూగుల్ క్రోమ్లో అయితే ప్రింట్ ఆప్షన్లోకి వెళ్ళి ప్రతి దాన్ని మీరు పీడిఎఫ్ లాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్న మాకు టైం ఉంది, మేము చూసుకోవాలనుకుంటున్నాము అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో
మీరు ప్రతి కాలేజ్ సంబంధించిన పీడిఎఫ్ అనేది రెడీ చేయండి. సో అన్ని పీడిఎఫ్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో మన గ్రూప్ ఏదైతుందో అందులో పోస్ట్ చేయండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క 10 కాలేజ్ తీసుకొని పోస్ట్ చేయండి. ఈజీ అయిపోతుంది. చెక్ చేసుకోవడం అనేది మీకు ఈజీ ప్రాసెస్ అవుతుంది. సో ఈ విధంగా మీ ర్యాంక్ కి సంబంధించి మీకు ఎక్కడ సీట్ వస్తుందని చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రీవియస్ ర్యాంక్స్ ఉన్నాయి కదన్నా, ఈ ర్యాంక్స్ ప్రకారం మాకు వస్తుందా అంటే ఈ ర్యాంక్ కి ఒక ప్లస్ 2000 ఓకేనా, ప్లస్ 2000 నుంచి ప్లస్ 3000 వరకు యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంతకు మించి మీకు వేరే ఏ మెంటర్ కూడా ఎక్కడో వాళ్ళ సొంత బ్రెయిన్ యూజ్ చేసి చెప్పరు. ప్రీవియస్ ఇయర్ డేటాను బేస్ చేసుకొని మీకు ఏ కాలేజ్ వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 10 to 15 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క 10 కాలేజీలు చూసుకోండి. ఓకేనా, చాలా కాలేజీలు ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కాలేజ్ తీసారనుకోండి, ఆ 10 కాలేజ్లో అన్ని బ్రాంచెస్ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ మీద సెర్చ్ చేయగానే మనకి ఈ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ సంబంధించిన డేటా అనేది ఒక ఫోల్డర్ లా క్రియేట్ చేసి సేవ్ చేసి పెట్టండి. మీకు ఒకవేళ షేర్ చేయాలనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లేకపోతే నాకు షేర్ చేయండి, నేను పబ్లిక్ డొమైన్ లోకి పెట్టేస్తాను. సో దట్ హెల్ప్ అవుతుంది. ఓకేనా, మీరే ఒక బ్యాచ్ లాగా ఉండి మీ ఫ్రెండ్స్ కి హెల్ప్ చేసుకోవచ్చు. వాటన్నింటిని కూడా నేను ఒక ఎక్సెల్ ఫార్మాట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి మీకు కటాఫ్లకు సంబంధించి ఒక పీడిఎఫ్ రెడీ చేయడానికి అయితే ట్రై చేస్తా. లేదు అనుకుంటే మీరు డిజిటల్ ఫార్మాట్ లో చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఇది నా నుంచి మీకు ఇస్తున్న సజెషన్ మాత్రమే. ఓకే, ఇంతకు మించిన ఐడియా మీ దగ్గర ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.